అందరికీ నమస్కారం. గత 10 రోజుల నుంచి జరుగుతున్న కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి ప్రజలందరికీ తెలిసిందే. కానీ టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేని నానా రకాలుగా మాట్లాడారని చెప్పానని ఒక దుష్ప్రచారం మొదలుపెట్టి గందరగోళం సృష్టిస్తున్నారు. చేసిందంతా వాళ్ళు చేసి తర్వాత వైసీపీ వాళ్ళ మీద నెట్టడం అనేది చాలా దుర్మార్గం. అసలు మొదట ఈ గత సంవత్సరం రోజుల నుంచి ఎమ్మెల్యేని పల్లెత్తు మాట అనకుండా ప్రతిపక్షంలో ఉంటా ఏమి కార్యక్రమాలు చేశారు, ఎవరి పాటికి వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. టీడీపీ వాళ్ళు మటుకు అదే పనిగా నిద్రలేసినప్పటి నుంచి నోరెత్తితే గత ప్రభుత్వం గత ఎమ్మెల్యే ఈ మాటలు తప్పించి ఇంకా వేరేదేమి చేసింది ఏం లేదు. ప్రతి ఒక్కటి ఏది కూడా చెప్పినా కానీ అన్నీ తప్పుడు మాటలే తప్పించి ఏది కూడా కార్యక్రమాలు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగినంత అభివృద్ధి ఇప్పటికీ అసలు 10% కూడా చేయలే. టీడీపీ గవర్నమెంట్ వచ్చి 14 సంవత్సరం 4 నెలలు అవుతున్నా కానీ ఈ రోజుకి ఏం చేసింది ఏం లేదు. అక్కడ ఒక 5 లక్షలు అక్కడ ఒక 5 లక్షలు పనులు చేశారే తప్పించి ఏమీ చేసింది లేదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అటు సంక్షేమం అయితే ఏమి, అభివృద్ధి అయితే ఏమి జాగ్రత్త సంపాదనలో లాక్కుంటూ వచ్చారు. కానీ ఈ రకంగా మాట్లాడటం కాకపోతే మేము ప్రజలకి సరిగా చెప్పుకోలేకపోయాము. చేసిన కార్యక్రమాలు ఏంటంటే చెప్పుకోలేకపోయాము. అదొకటి. వీళ్ళు ఏంటంటే చేయింది కూడా చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు కూడా మేమే చేసామని ఊకదంపులు చెప్పుకోవడం తప్పించి జరిగిందంటూ అభివృద్ధి శూన్యం. కానీ మొన్న బుచ్చిలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పీజీ పర్సంటేజీలు పర్సంటేజీల్లో ప్రసన్న పీజీ చేశాడు వాడు వీడు అని మాట్లాడడం జరిగింది. దానికి కౌంటర్గా మన కోవూరులో విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడాడు, పీజీలో ప్రసన్నానంటే నువ్వేమన్నా పీహెచ్డీ చేసావమ్మా అని చెప్పనని మాట్లాడడం జరిగింది. దాన్ని ఏదో పెద్ద తప్పుగా అనుకొని గందరగోళం సృష్టించి ఇంటి మీదకు పంపించి దాడులు చేయించి ఇప్పటికి గత ఇన్ని రాజకీయ చరిత్రలో ఎక్కడా జరగనటువంటిగా ఎమ్మెల్యే ఇళ్ల మీదకి పోయి దాడులు చేయించి వికృతానందం పొందుతూ ఉన్నారు. అది ఏం పద్ధతిలో, అది ఏం సంస్కృతో ఏందో అర్థం కావటం లేదు. అదేమంటే తిరిగి ఎమ్మెల్యే గారి మీదే కేసులు పెట్టించి అరెస్ట్ చేయించి మా ఎమ్మెల్యే గారు హుకుం జారీ చేశారంట వాళ్ళ అన్నాయిలకి, కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొని వచ్చి నా కళ్ళ మీద పడేయండి అని చెప్పానని. అది ఆ పైశాచిక ఆనందం ఏందో అసలు అర్థం కాని విషయం. ఆ మాట తీసుకొని పోయి వీళ్ళందరూ పోయి రౌడీ మూకలతో పోయి ఇంటి మీద పోయి ధ్వంసం చేసి ఆడ పోతే కడుపు నిక్కుమంటుంది. ఆ ఇల్లును చూస్తే ఇదే రకంగా చేస్తారా? ఏదన్నా మాట్లాడితే ప్రతిగా కౌంటర్ ఇవ్వాలే కానీ ఈ రకంగా ఇళ్ల మీద పోయి దాడులు చేసి అదే రకంగా గత ప్రభుత్వంలో చేసి కానీ ఉంటే మీ పరిస్థితి ఏంది? ఇవాళ అసలు కనుమరుగైపోయిండేవాళ్ళు. మీరు ఆ రకంగా చేసి కానీ ఉంటే కనుమరుగైపోయిండేవాళ్ళు. సింపతి కోసం ఇంత చేసి సింపతి కోసము ప్రతి మా మండల హెడ్ క్వార్టర్లో కొవ్వొత్తుల ర్యాలీ. ఏం జరిగితే కొవ్వొత్తుల ర్యాలీ? అదేమంటే మాకు తండోపతండాలుగా ప్రజాభిమానం వెల్లువెత్తుతుంది. అక్కడ మాట్లాడుకునే వాళ్ళని చూస్తే అర్థమవుతుంది ప్రజాభిమానంతో వస్తున్నారా, ధనాభిమానంతో వస్తున్నారా ఏంటి అనేది. అదేమంటే మాకు తండోపతండాలుగా ప్రజాభిమానం వెల్లువెత్తుతుంది. అక్కడ మాట్లాడుకునే వాళ్ళని చూస్తే అర్థమవుతుంది ప్రజాభిమానంతో వస్తున్నారా, ధనాభిమానంతో వస్తున్నారా ఏంటి అనేది. దాంట్లో ఒక 2 నాయకులు మాట్లాడుతున్నారు. ఒక ఆయన మాట్లాడుతూ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పేరు మార్చుకోవాలంట. ఆయన ఇంటి పేరు గుందుకే మార్చాల్సి వచ్చేటట్టుంది ఇంటి పేరు. ఆ నాయకుడు మాట్లాడిన మాటలకి మా ఇంటి పేరు ఆయన ప్రతి గుందికి ఒక ఇంటి పేరు మారుతుంది. అది చూసుకోకుండా మన వెనక మనకి చాలా ఉంటాయి గోతులు, అవి చూసుకోవాలి ముందు. ఇంట గెలిచి రచ్చగెలచమని అన్నారే కానీ ముందు బయట వాళ్ళని ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి వాళ్ళదే. ప్రసన్న కుమార్ రెడ్డి మీరు ఓడిపోయిన తర్వాత వద్దు అంటున్నా కానీ తీసుకున్నాడు మిమ్మల్ని. సరే పని మంచి కుటుంబం ఎందుకులే మున్నీలే వచ్చి నలుగురు మంచి చేస్తారనే ఉద్దేశంతో తీసుకున్నారే కానీ ఇటువంటి పనికి మాలిన పనులు చేస్తారని చెప్పి మమ్మల్ని తీసుకోవాలా. మళ్ళీ అదే ఇది అనేటప్పటికే మళ్ళీ ప్యాకేజీలు తీసుకొని జంప్ చేశారు అవతల పక్కకి. ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి ఉందా? మనమేంది, మన చరిత్ర ఏంది?
అదొకటి. మళ్ళీ ఇంకొక నాయకుడు మాట్లాడుతూ కోటకి వెళ్ళిపోవాలంట ఆయనే ఒక మండలం నుంచి ఇంకో మండలానికి వచ్చాడు, ఈ మండలానికి వచ్చాడు, ఆయన కోటగా తరుగుతాడంట ఆయన. ఏం మాట్లాడుతున్నారు? మన వార్డుకు కూడా గెలవలేని పరిస్థితి మనది. ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, మినిస్టర్గా చేశాడు. ఆయన్ని పంపించేది ఏంది? ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడటం ఏంది? ముందు మనమేందో, మన బతుకులేందో, మనమేందో తెలుసుకొని మాట్లాడితే ఏదైనా బాగుంటుంది. నిద్ర లేచి నోరు తెరిస్తే మనం వాళ్ళు చెప్పేదాన్ని ప్రతిదానికి కౌంటర్ ఇచ్చుకోగలం. కాకపోతే ఎందుకు వాళ్ళ విలువలు పోతాయి, బయట కూడా తిరగలేరని చెప్పినని మేము ఎక్కడ ఏ రోజుకి ప్రెస్ మీట్ పెట్టలే. ఈ రోజు సంవత్సరం రోజులు అవుతున్నాయి కానీ సంవత్సరం రోజులకి ఈ రోజుకి ప్రెస్ మీట్ పెట్టలా. ఎందుకనంటే నలుగురిలో నాంతా ఉండరు, మళ్ళీ మనము పబ్లిక్గా చెప్పడం ఎందుకులే, వాళ్ళకే ఓళ్లే నాంతున్నారు అని చెప్పినని గమ్ముగా వదిలేసాం. ఇప్పటికైనా మంచి తెచ్చుకొని ఎంత మాట్లాడాలా ఏంది తెలుసుకొని ఎమ్మెల్యే గారు కూడా గౌరవంగా మాట్లాడితే బాగుంటుంది. మీరు కార్యక్రమాలు చేయండి, ఇబ్బంది ఏం లేదు. మీ డెవలప్మెంట్ ఏంది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇంక జరగబోయేది ఏంది మీరు చెప్పి చేసుకోవాలి. కానీ అయ్యేం లేకుండా ప్రతిదీ నిద్ర లేచినప్పుడు ఎక్కడైనా కార్యక్రమానికి పోతే ముందు గత ప్రభుత్వం వినాశనం చేసింది, నాశనం చేసింది ఈ చెప్తున్నారు. ఎక్కడికన్నా ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసే పరిస్థితి లేదు. ఆడకు పోతున్నారు, ఒక పాంప్లెట్ ఇస్తున్నారు, గమ్ముకు వచ్చేస్తున్నారు. కరెక్ట్గా కూర్చొని 10 నిమిషాలు కూర్చొని మాట్లాడమని చెప్పండి. ప్రతి ఇంట్లో 10 నిమిషాలు కూర్చొని అమ్మ ఇంతకు ముందు ఎంత వస్తుంది మీకు, మా ఇంటికి ఈ రోజు ఎంత వస్తుంది అని మాట్లాడే ధైర్యం ఒక్క నాయకుడికి ఉందా? పెన్షన్లు అంటే అంతకుముందు ఇచ్చే పెన్షన్లకి ఇవాళ అడ్డంగా 20% తగ్గించారు. దానికి వీళ్ళు మళ్ళీ మాట్లాడడం కౌంటర్లు, ఎక్కడెక్కడో తిరుపతి నుంచి ఎక్కడెక్కడో మాట్లాడడం, ప్యాకేజ్ తీసుకోవడం, మాట్లాడుకోవడం. అది మంచి సంస్కృతి కాదు. ఏదన్నా విమర్శలు ఉంటే ప్రతి విమర్శలు చేసుకోండి, కానీ ఇట్లా ఇళ్ల మీద పంపించి దాడులు చేయడము పద్ధతిగా లేదు. అది కూడా ఇప్పుడు దాడులు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎవరెవరు ఈ మండలం నుంచి ఎవరెవరు వచ్చుంటారో అన్ని లిస్ట్ ఉంది, ఎవరెవరు దీనికి వడ్డీతోటే సహా విలేకరులకు, విడలూరు మండలం అన్ని గ్రామాల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత 10 రోజుల నుంచి కోవూరు నియోజకవర్గంలో జరిగే విషయాలన్నీ మీ పత్రికా విలేకరులకి అన్ని విషయాలు తెలుసు. 7వ తేదీ కోవూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో మా మాజీ మంత్రివర్యులు, మా కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రస్తుత శాసనసభ్యురాలైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ నియోజకవర్గంలో ఉండే 5 మండలాల్లో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు విర్రవీగిపోతున్నారు. ఆయన ఏం మాట్లాడాడు? దానికి ముందు బుచ్చిరెడ్డిపాలెంలో స్థానిక ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏమని? అబద్ధాల్లో పీజీ చేశాడు, గుంతలు తవ్వాడు, ఈ విధంగా పిహెచ్డీ చేశాడని. దానికి కౌంటర్గా మా మాజీ శాసనసభ్యులు, అమ్మా నేను ఈ విధంగా పీజీ చేస్తే మీరు చేసే వ్యాపారాల్లో మీరు కూడా పీజీ పిహెచ్డీ చేస్తున్నారమ్మా అని చెప్పాడు. ఏదైనా మీరు అభివృద్ధి చేస్తే చెప్పుకోండి, కానీ మేము చేసిన అభివృద్ధి మీరు ఎలా చెప్పుకుంటారు, మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అని నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో చెప్పాడు. ఆ రోజు సాయంత్రం 7వ తేదీ సాయంత్రం 8 నుంచి 9 గంటల మధ్యలో గంజాయి, డ్రగ్స్, ఈ విధంగా మొత్తం ముందు తీసుకునే ఒక గోండాలను, ఈ రౌడీలను, వీధి రౌడీలను, ఈ వేమిరెడ్డి దంపతులు మరియు కోవూరు నియోజకవర్గంలో ఉండే 5 మండలాల్లో కొంతమంది ప్యాకేజీలు తీసుకొని నటిస్తుంటారు. వీళ్ళు కలిసి దివంగత నేత నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్రంలోనే పేరు పొందిన నాయకుడు, ఆయన కట్టుకున్న గృహం మీద విచక్షణ రహితంగా భౌతిక దాడులు, మారణాయుధాలతో దాడులు చేయడం జరిగింది. అదే ఆ రోజు మా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి కానీ, మా యువ నాయకులు రజిత్ బాబు కానీ ఇంట్లో ఉంటుంటే వాళ్ళని చంపేయాలని దురుద్దేశంతో దుండగులు ఇంటి మీదకి వచ్చారు. వచ్చిన వారిలో కొంతమంది నియోజకవర్గంలో ఈరోజు వీపీఆర్ దంపతులు మేము అభిమానులు అంటున్నారు. ఎప్పుడు వీపీఆర్ రాజకీయాల్లోకి వచ్చాడు, ఎప్పుడు మీరు అభిమానులు అయ్యారు? కోవూరు నియోజకవర్గంలో ఎన్నిసార్లు నల్లపరెడ్డి కుటుంబం నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించింది? నల్లపరెడ్డి కుటుంబానికి అభిమానులు ఉండారా? వీపీఆర్ కుటుంబానికి అభిమానులు ఉండారా? ఉంటారు. వీపీఆర్ కుటుంబానికి అభిమానులు ప్యాకేజీ విధంగా ఉంటారు అభిమానులు. ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా వీపీఆర్ కుటుంబానికి అభిమానులు ఉంటారు. ఫోన్ పే చేస్తే అభిమానులు ఉంటారు. కానీ మా ప్రసన్న కుమార్ రెడ్డి ఆ విధంగా చేసేవాడు కాదు. మీరు డబ్బులతో అభిమానులు అని చెప్పుకుంటున్నారు. అంతేగాని నిజమైన అభిమానులు, నిజమైన కార్యకర్తలు ఈరోజు
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వెంట ఉన్నారు. అదేమన్నంటే మీరు దాడులు చేపించారు, ఎవరెవరు పోయింది కూడా సీసీ ఫుటేజ్లో ఫోటోలతో సహా ఉన్నాయి మా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధారాలు. మా ప్రసన్న కుమార్ రెడ్డి ఆ కేసు కట్టరు. స్థానిక ఎమ్మెల్యే గారు ఇచ్చిన 10 నిమిషాలకి దాంట్లో సెక్షన్లు కూడా కనపరిచి ఎక్కడన్నా కేసు ఎవరన్నా ఇస్తే పోలీసు వ్యవస్థ దానికి సంబంధించిన వాళ్ళకుండే గైడ్ లైన్స్ ప్రకారం సెక్షన్లు వేస్తుంది. ఈ ప్రభుత్వంలో అలాగా లేదు. ఎమ్మెల్యే గారు ఏ సెక్షన్లు ఇస్తే ఆ సెక్షన్లు బట్టి కేసు కట్టారు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? 7 ఏళ్ల కాలం వాళ్ళ ప్రభుత్వమే ఉండదు. పగలో రాత్రి జరుగుతూ ఉంటుంది. మా ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తుంది. మేము చేయాల్సింది కూడా చేతనైంది మేము చేసి చూపిస్తాం. ఇంకొకటి, ఇక్కడ కొంతమంది విడవలూరు మండలంలో మొన్న శాంతియుత ర్యాలీ అని పెట్టారు. ఆడ మాట్లాడిన నాయకులు షామినాలు వేసుకొని ఎగ్జిబిషన్ పెట్టుకున్నాను మాట్లాడారు. ఒరే బచ్చాలారా, షామినాలు వేసుకుని ఎగ్జిబిషన్లు పెట్టుకొని చేసేది ప్రసన్న కుమార్ రెడ్డి కాదు. మీరు చేసిన భౌతిక దాడులను నియోజకవర్గ ప్రజలు ఉదయం 8 నుంచి సాయంత్రం 8 దాకా తండోలుగా వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్న కోవూరు నియోజకవర్గానికి 3 సార్లు, ప్రసన్న కుమార్ రెడ్డి 4 సార్లు నియోజకవర్గాన్ని పరిపాలించారు. వాళ్ళు ఎన్నో కుటుంబాలకి ఏదో విధంగా దోహదపడి ఉంటారు. ఆ అభిమానంతో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చూసేదానికి, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి అభిమానులు వస్తున్నారు. మేమేం షామినాలు పెట్టుకొని, మేమేమి ఎగ్జిబిషన్లు పెట్టుకొని మేమేం చూపించాల్సిన అవసరం మాకు లేదు. ఇంకోటి, కొంతమంది మాట్లాడుతూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటి పేరు మార్చుకోవాలని మాట్లాడారు. అయ్యా, నువ్వు మాట్లాడిన వంశీరెడ్డి, నువ్వు ఎన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు? ఎన్ని సంవత్సరాలు మీ కుటుంబం నల్లపురెడ్డి కుటుంబం కాండింది? విపిఆర్ కుటుంబం ఎన్ని సంవత్సరాలకు రాజకీయంలోకి వచ్చింది? గత 2019-24 మధ్యలో పంచాయతీ ఎలక్షన్ల మధ్యలో నువ్వు ఎన్నిసార్లు ఎవరింటికి తిరిగి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరావు? అది చెప్పు ముందు. నువ్వు చేసిన అన్యాయాలకి, నువ్వు చేసిన గ్రామంలో చేసిన భూదందాలకి, నువ్వు చేసిన అక్రమాలని నువ్వు కాపాడుకునే దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నాయకుడు ఇంటి చుట్టూ 3 నెలలు తిరిగావు. నువ్వు 3 నెలలు తిరిగితే మా ప్రసన్న కుమార్ రెడ్డి మీ కుటుంబం మీద, మీ తాత మీద, మీ మామ మీద ఉండే అభిమానం, కుటుంబ సంబంధాలతో పార్టీలోకి చేర్చుకొని మమ్మల్ని ఆదరించాడు. అయిపోయింది. నువ్వు ఎప్పుడు టీడీపీలోకి పోయావు? కరెక్ట్గా నెలకు పోయావు. ఈ 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి మిగతాయి కూడా అనుభవించి నీకు రావాల్సిన మా ఎమ్మెల్యే గారి ద్వారా నువ్వు రాబట్టుకొని కరెక్ట్గా నెల ముందు పోయావు. నెల ముందు పోయి నువ్వు యూపీఆర్ అభిమానులు అవ్వండి అభిమానులు మేము కాదనలా. ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ప్రసన్న కుమార్ రెడ్డి వహిస్తున్నాడు. నల్లపురెడ్డి కుటుంబానికి అభిమానమే. మీరు తెలుగుదేశంలో ఉన్నారు, మీరు అభిమానులు కాండి. మీరు అభిమానులు ఎట్ట అవుతారో నెల ప్యాకేజీలు తీసుకొని అవుతున్నారు. మేమేం ప్యాకేజీ తీసుకొని అవటంలా. మా కష్టంతో మా రూపాయి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము రాజకీయాల్లో చేస్తున్నాం. ఇటు గాలి మళ్ళితే అటు సాపులు ఎత్తేవాళ్ళు మీరు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ మడుగులు ఎత్తేవాళ్ళు మీరు. అర్థమైందా? ఇంకొక ఆయన మాట్లాడుతూ మన వావిల్లో ప్రెస్ మీట్ పెట్టాడు ఒక ఆయన, దంపూర్ ఆయన. గుంతల రోడ్లో కొడలూరు నుంచి రాజుపాలెం దాకా 14 శాతం దాకా ఏమీ లేదన్నాడు. అయ్యా, కొడలూరు నుంచి 14 శాతం దాకా శాంక్షన్ అయిన రోడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాంక్షన్ అయిన రోడ్డు నాయన. అది మీ పార్టీలో ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక వ్యక్తి టెండర్ వాడి అది కావాలని పని చేయకుండా టీడీపీలోకి కావాలని ఆ పనిని ఆపి ఆ రోడ్డు వేయలేదు నాయన. మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి, మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు శాంక్షన్ చేయించిన రోడ్డు అది. అభివృద్ధి అంటే ఏంది? ఒక శాంక్షన్, 1 కోటి రూపాయలు కానీ, ఒక 2 కోట్లు కానీ, ఏదైనా ఒక వర్క్ తెచ్చి ఎవరో వాళ్ళ ఎమ్మెల్యేకి ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు ఆ వర్క్ని కంప్లీట్ చేస్తే దాన్ని అభినందిస్తారు. మేము శాంక్షన్ చేసిన దాన్ని మీరు 20%, 30% పూర్తి చేసి చుచ్చులు నొక్కేది కాదు అభివృద్ధి అంటే. అది కాదు అభినందించాల్సింది. మనం మన గ్రామంలో ఉన్నాము, మన సర్పంచం, ఎంపీటీసీమో ఒక 5 లక్షలు 10 లక్షలు మనం వర్క్ తెచ్చి ఆ గ్రామంలో మొదలుపెట్టి పూర్తి చేసి అది ఓపెనింగ్ చేయించి దాన్ని ప్రజలకు అందుబాటులో తెస్తే దాన్ని అభివృద్ధి అంటారు. మా ప్రభుత్వంలో తెచ్చిన పనులను మీరు 20%, 30% పూర్తి చేసి మీరు ఓపెనింగ్లు చేసుకోవడం దాన్ని అభివృద్ధి అనరు. మీరు ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద చేసిన దాడిని కప్పిపుచ్చుకోవడానికి నియోజకవర్గంలో ప్రతి మండలంలో శాంతియుత ర్యాలీలు పెడుతున్నారు. శాంతియుత ర్యాలీలు మీరు ఎలా పెడుతున్నారో అందరికి ప్రజలకు అర్థమవుతుంది. ఎంతెంత మండలానికి డబ్బులు వస్తున్నాయి, ఎంతెంత ప్యాకేజీలు తీసుకొని శాంతియుత ర్యాలీలు పెడుతున్నారో మాకు అందరికి, ప్రజలందరికీ తెలుసు. కానీ కాలమే నిర్ణయిస్తుంది. ఇంకోటి, మా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకి దాడికి పోయిన కోవూరు నియోజకవర్గం అన్ని మండలాలు మరియు
ప్రత్యేకంగా విడలూరు మండలం నుంచి కొంతమంది పోయారు. అది మా పార్టీ అందరు నాయకులు అందరూ తెలుసు. వాళ్ళందరూ ఎవరు? గత సంవత్సరం రోజులు నల్లపురెడ్డి శ్రీ ప్రసన్న కుమారెడ్డి ఇంటికాడ తిరిగి ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఈరోజు ఆ ఇంటి మీద దాడికి పోయారు. దాడికి పోయి ఈ విధంగా చేసి ఈరోజు అవాకులు చవాకులో మాడుతున్నారు. అధికారం ఉంటే ఆడ మనిషి కూడా రాజకీయం చేస్తుంది నాయన. ప్రతిపక్షంలో రాజకీయం చేయడమే మొగోడుతనం. అది నేర్చుకోండి. అంతేగాని చౌకబారి విమర్శలు, చౌకబారి వ్యవహారాలు ఇంకోటి మాట్లాడకుండా మీ నైజం ఏంటంటే మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలు మీకు తీర్పిచ్చారు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు, మీరు చంద్రబాబు నాయుడు ఇచ్చిన 143 హామీలు మీరు నెరవేర్చండి. అంతేగాని మేము ఇది చేసాం, ఆయన చేసింది మేము చేసాం, ఆయన మొదలుపెట్టింది మేము చేసి పూర్తి చేశానంటే మీరు ఎట్టంటారు? ఇంకోటి మాట్లాడాడు ఒక ఆయన, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చి పరామర్శిస్తాడని. అవునయ్యా, విమర్శిస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాష్ట్రంలోనే. తర్వాత జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రాధాన్యత ఉందో ఆ విధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి మా ప్రసన్న కుమార్ రెడ్డికి అంత స్థానం ఉంది. పార్టీ పెట్టిన నాడు నుండి రాజశేఖర రెడ్డి అభిమానం, జెండా పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోవూరు నియోజకవర్గంలో నడిపించిన నాయకుడు మా ప్రసన్న కుమార్ రెడ్డి. బతుకుడు మీ కార్యకర్త ఏదైనా దెబ్బతగిలి హాస్పిటల్లో ఉంటే మీరు బారా. మా అధినాయకుడు మాజీ ఎమ్మెల్యేకి 6 సార్లు కోవూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. మీరు భౌతిక దాడులు చేశారు. మీరు ఆ ఇంట్లో విచక్షణారహితంగా మీరు ఆ తల్లి మా తల్లి మా శ్రీలక్ష్మ పెద్ద ఆయన భార్య ఉంటే ఆయన పెద్ద 85 సంవత్సరాలు మహిళని చూడకుండా కూడా మీరు విచక్షణారహితంగా మాట్లాడి అసభ్యకరమైన మాటలు మాట్లాడి ఈ విధంగా ఆ ఇంటిని ధ్వంసం మారణ కాణ చేయించారు. విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాడు? వస్తాడు. వాళ్ళ కార్యకర్తకి ఎవరికి జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి కంటికి రెప్పలాగా చూసుకొని వస్తాడు. దాన్ని మీరు ఆపుతారా? జగన్మోహన్ రెడ్డి ఎట్లా వస్తాడు? మేము ఆపుతామనండి. డేట్ ఫిక్స్ అవుతారు 24 తర్వాత. ఆపండి. మీరు ఊరికే చౌకబారి విమర్శలు కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు వచ్చేదానికి మీ తెలుగుదేశం పార్టీ మీ ముఖ్యమంత్రి భయపడి, ఎందుకు జనాల్లోకి జగన్మోహన్ రెడ్డి వస్తే మన ఆదరణ తగ్గిపోద్ది, మనం చేసే అక్రమాలు మనం చేసే ఇవన్నీ బయటపడతాయి, ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆదరణ వస్తుందని పర్మిషన్ ఇవ్వటం లేదు. మా మాజీ మంత్రి వాళ్ళు, ఉమ్మడి నెల్లూరు జిల్లా మాజీ మంత్రి వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గత 60 రోజుల నుంచి అక్రమ కేసులు బనాయించి జైల్లో ఉన్నాడు. 3 సార్లు క్యాన్సిల్ చేశారు మీ తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకు క్యాన్సిల్ చేయాలా? అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పర్యటనకు వస్తుంటే ఏమన్నా ఆటంకపరిచాడా? లోకేష్ యుగోళం పాదయాత్ర చేశాడు, అతను ఏమన్నా ఆటంకపరిచాడు మా జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేసినవాడే. పర్యటన అడ్డగిస్తాము. జగన్మోహన్ రెడ్డి ఏందా మీరు అడ్డగిచ్చేది? రాజశేఖర రెడ్డి కడుపును పుట్టినోడు మా జగన్మోహన్ రెడ్డి. పులిగా సింగల్గా ఒకటే పార్టీ పెట్టి 2014లో 67 స్థానాలు సంపాదించాడు. 2019లో 150 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు సంపాదించాడు. మీరందరూ కలిసి 56% ఓట్లు వస్తే మా జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే 40% ఓట్లు వచ్చినాయి. మీరు ఏ విధంగా గెలిచారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. భారతదేశం ఇప్పుడు దేశాన్ని పరిపాలించే పార్టీకి కూడా తెలుసు మీరు ఏ విధంగా అధికారంలోకి వచ్చారు, ఏ విధంగా వాళ్ళ చంపని చేరి మీరు అధికారంలోకి వచ్చారు అందరూ తెలుసు. జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటాము, వాళ్ళని అడ్డుకుంటాము. మేము కూడా రేపు నుంచి పర్యటనలు పెడతాం. మా పర్యటనలో మీరు చేసిన భౌతిక దాడుల వల్ల మా నియోజకవర్గ పర్యటనలు ప్రతి మండలంలో ఉన్నాయి. మేము తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది. మేము గ్రామాల్లోకి వస్తాం. మీరు సూపర్ 6 అనే కాగితాలు ఇచ్చారు కదా, ఫోన్లో మెసేజ్లు కొట్టుకోమని, అవి ఏ ఇంటికి ఎన్ని చేరినాయో మేము కూడా ఇళ్ళకి వస్తాం. మేమేం భయపడేవాళ్ళం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా పటిష్టంగా ఉంది కాబట్టి ఈరోజు మీరు చేసిన భౌతిక దాడులు, మీరు చేసిన దహనకాండకు ప్రతీక దానికే ఉదాహరణ. ఆ నియోజకవర్గం ప్రజలందరూ ఉదయం సాయంత్రం ఇచ్చి ఆయన పలకరించిపోతున్నారు. అంతేగాని మీరు మాట్లాడేటప్పుడు మన విలువలు తెలుసుకొని మనం ఏ స్థాయి, మనం ఒకరిని విమర్శించాలా, స్థాయిని మన గ్రామ స్థాయిలో మాట్లాడుకోవాలా, మండల స్థాయిలో మాట్లాడుకోవాలా. నల్లపురెడ్డి కుటుంబాన్ని విమర్శించే స్థాయి మీకు ఎక్కడుంది? ఒక ఆయన నెల్లూరులో జిల్లా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెడతాడు. ఆయన పొలిటికల్ టూరిస్టు, నెలకు ఒకసారి వస్తాడు విడవలూరు. 2021 పంచాయతీ ఎలక్షన్లో విడవలూరులో వాళ్ళ వార్డు మెంబర్ పెట్టుకునే దానికి దిక్కులేదు. దానికి
ఆయన జిల్లా పార్టీ అసలు మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎట్టా, ప్రసన్న కుమార్ రెడ్డి ఎట్టా అని చెప్పి మాట్లాడతాడు. నీ స్థాయి ఏంది నాయన? నువ్వు ఉండే పొలంరెడ్డి కుటుంబం కాడ ఉనికి కాపాడుకోవాలా, ప్రశాంత్ రెడ్డి కాడ ఉనికి కాపాడుకోవాలా అని చెప్పని ఇక్కడ ఎక్కడ తిరిగే దొల్లుడు పుచ్చకాయ నువ్వు కూడా మళ్ళీ అన్నపల్లి ప్రసన్న కుమార్ రెడ్డిని మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే స్థాయి నీకు ఏడుంది? అదేనో రాష్ట్ర అధికార ప్రతినిధిని పెట్టుకుంటాడు. పెట్టుకోవచ్చు పదవి, నేను కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి, జాతీయ అధ్యక్షులను, జాతీయ ఉపాధ్యక్షులను పెట్టుకోవచ్చు. పెట్టుకునే దానికి ఏముంది? ఏ పార్టీలో ఉండేవాళ్ళు ఆ పార్టీలో పెట్టుకోవచ్చు. నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించడం, ప్యాకేజీల కోసం 10 రోజులు 10 రోజులు నువ్వు తిరిగాడు. నువ్వు కూడా మా ప్రసన్న కుమార్ రెడ్డిని నువ్వు విడవలూరులో పెట్టు, స్థానిక ఊర్లో సమస్యలు తీరు, స్థానిక ఊళ్ళో పోటీ చేసి గెలు. అంతేగాని ఏమీ లేకుండా నువ్వు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక విలువ గల కుటుంబాన్ని విమర్శించే స్థాయి నీకు ఎక్కడుందో చైతన్య? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏది కూడా ఆలోచించి మాట్లాడండి. అంతేగాని చౌకబారి విమర్శలు, చౌకబారి రాజకీయ ప్రసంగాలు చేస్తే మటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. మా టైం వస్తుంది, మీ టైం ఇది, మీరు ఇస్తున్నారు. మా టైం వస్తుంది 2024లో కానీ 2027లో కానీ, ఇప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఈ రాష్ట్రానికి 2029 ఈ రాష్ట్రానికి రెండోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయం. 2.0లో మీరు చేసిన అభివృద్ధి చేష్టాలన్నీ మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో ప్రసన్నన్న ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఆయన ఆధ్వర్యంలో 2.0లో మీకు ఖచ్చితంగా చూపిస్తాం. మన ఇస్తాం. నా ముందున్నటువంటి పత్రిక విలేకరులకు కూడా నాకు నమస్కారము. ఈరోజు ప్రశ్న పెట్టడం ఏంటంటే 45 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కల్లపరెడ్డి ప్రసన్న కుటుంబం మీద దాడి చేయడం చాలా బాధాకరం. ఆయన కట్టుకున్నటువంటి ఇల్లుని ధ్వంసం చేయడం చాలా ఇబ్బందిగా అందరికీ భావిస్తున్నారు. ఆ రోజు మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆ తనయుడు కల్లపరెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి ఆ ఇద్దరు కూడా ఆ సమయంలో లేకపోవడం మా యొక్క అదృష్టంగా దైవజనంగా భావిస్తున్నాం. ఎందుకంటే అదే టైంలో ఆ ఇద్దరు అప్ప కొడుకులు ఉండుంటే చంపేసేవారు ఖచ్చితంగా 100% ఇది. ఎందుకంటే మన గ్రామాల నుంచి జనాలు పోయి ఆ ఇంటిని ఆ విధంగా ఖండన చేశారంటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి పోయిన వాళ్ళు ఏ విధంగా చేసి ఉంటారో వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. ఆ విధంగా అంత ఇదిగా వెళ్ళి తాగిపోయి ఆ ఇంటిని ఖండన చేయడం చాలా దురదృష్టకరం. ఇంకోటి ఏంటంటే ఆయన కుటుంబం నుంచి 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈరోజు ఆయన బాధలో ఉన్నప్పుడు కూడా ఆయన చూడడానికి, ఆ ఇల్లును చూడడానికి మన ప్రతి గ్రామాల నుంచి వెళ్తున్నారు. వెళ్ళి ఆయన పరామర్శిస్తూ ఆ ఇల్లు కూడా ఇంత బాధలో ఉన్నారు సార్, మాకు మేము వెళ్ళిపోతా ఉన్నా కూడా ఆయన ఎవరిని కూడా పోనివ్వట్లేదు. అంత బాధలో ఉన్నప్పుడు కూడా భోజనాలు కూడా మంచి నీళ్ళు, టీ, మంచి భోజనాలు పెట్టి వాళ్ళు కలిపి ఎప్పుడు కూడా కుటుంబం కూడా ఎప్పుడు కూడా ఆ తల్లి అమ్మని ఎట్లా కడుపు చూస్తుందో అదేవిధంగా కూడా ప్రసన్న కుమార్ని కూడా పోయిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా భోజనాలు, టీ పెట్టి ఇంత బాధలు ఉన్నప్పుడు కూడా ఆయన భోజనాలు పంపిస్తున్నారు. చూడు ఆయన ఎలాంటి హృదయం ఒకసారి మనంతా ఆలోచించాలి. ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు, మైకులు పెడుతున్నారు, వాళ్ళు ఊగిపోతున్నారు. ఎందుకు ఊగుతున్నారంటే ఒకరికొకరు పోటీపడి ఊగుతున్నారు. ఎవరు ఎంత ఎక్కువ ఊగితే అంత మూట వస్తుంట వాళ్ళకి. వాళ్ళు ఎవరు ఎక్కువ ఊగితే అంత మూట వస్తుందంట. అందుకని పాపం వీళ్ళు మైకుల మీద ఒకడు 10 నిమిషాలు మాట్లాడతాం, ఇంకోటి అరగంట మాట్లాడతాడు, ఇంకోటి 20 నిమిషాలు మాట్లాడతాడు. ఇదే పనిగా పెట్టుకున్నారు వాళ్ళు. పాపం మా మేడం గారు ఏం చెప్పారే కానీ మీరు ఎంత ఊగంటారా అంత డబ్బులు ఇస్తాను చెప్పుకుంటారు పాపం. అంతేని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ఊగడం మొదలుపెట్టారు. మనం గత సంవత్సరం ముందు కూడా ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు, ఆయన దగ్గర పని చేయించుకున్న వాళ్ళు, ఆయన లేకపోతే మేము లేము అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం లేదనుకుని ఈ టైంలో ఆయన మీద, ఆ ఇంటి మీద దాడి చేయించడం చాలా అసలుకి ఊహించినటువంటి బాధాకరం ఇది. ఎందుకంటే ఆయన వాళ్ళ ఇంట్లో అన్నం తిని వాళ్ళ ఇళ్ళనే పగలగొట్టడం అంటే ఇది చాలా చెప్పుకున్నటువంటి బాధ. ఇది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన మండలం చూస్తున్నాం. ఆయన కలవడం వాళ్ళు ఎవరున్నారు, ఆయన వాళ్ళ ఇంటికి పోవడం వాళ్ళు ఎవరున్నారు, ఆయన దగ్గర పని చేయించుకున్న వాళ్ళు ఎవరున్నారు. ప్రతి ఒక్కరు ఆయన దగ్గర పని చేయించుకున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు ఆయన దగ్గర బాగుపడ్డ వాళ్ళు, ప్రతి ఒక్కరు నాయకుడు తిరిగిన వాళ్ళు. ఇదంతా వదిలేసి ఈరోజు ఏదో ప్యాకేజీల కోసం, ఇంకో దానికోసం
వాళ్ళని ఆ ఇంటిని ఆయన్ని ఒక గౌరవపదంగా లేకుండా ఆ చోటు అంటే చాలా అసలుకి ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయం జరిగింది మన నెల్లూరు జిల్లాలో. ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చూడబోం కూడా అట్లకి ఏ ప్రభుత్వం కూడా కక్ష సాధింపులు చేయకూడదు. ప్రభుత్వాలు వస్తుంటుంది పోతుంటుంది, కామన్ అది. ఆటుపోటు అంటే సహజం. ఈ ఓటర్ గెలుపు కూడా అంతే ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు మాట్లాడతారు, డబ్బులు ఇస్తారు, తీసుకుంటారు, మాట్లాడతారు, ఒక రకంగా ఉంటుంది. రేపు ప్రభుత్వాలు మాట్లాడారు, మీ పరిస్థితి ఏంటి అడుగుతున్నాం ఒకసారి. ఇది మీరు మంచి మనసు చేసుకుని ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి యథవ్యవహారాలు చేయబాకండి. ప్రభుత్వంతో ర్యాలీ అయింది, ఎవరు చేస్తే ర్యాలీ చేస్తారు మీరు? ఏం జరిగింది? నష్టం ఎవరు జరిగింది? వాళ్ళ ఇల్లు అక్కడ ఆడ ఇబ్బంది పడి వాళ్ళ అబ్బా కొడుకులు పెళ్ళాం పెద్ద పెద్ద వాళ్ళంతా అక్కడ ఇబ్బంది పడి వాళ్ళు ఇబ్బంది బాధపడుతుంటే మీరు ఇక్కడ ప్రభుత్వంలో ర్యాలీలు ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఇట్లా తిట్టిస్తారా? మీరు తిట్టితే మీకు ఆనందం అనేది ఆయన తిట్టి మీరు పైచార్జిగా పొందడం అంటే ఇదేనా? ఇది ఎంతవరకు సహజం? ఇది మండల నాయకులుగా మాట్లాడాలి, జిల్లా నాయకులుగా మాట్లాడాలి. మన స్థాయి మరిచి మనకు ఒక రకంగా మాట్లాడడం చాలా బాధ అనిపిస్తుంది. మేము కూడా తిట్టచ్చు, ఈ మైకుల ముందు కూర్చొని మీరు తీస్తారు, మీరు పంపిస్తారు, మేము కూడా చాలా తిట్టచ్చు. పలానా వ్యక్తి ఎదవా, పలానా చెడ్డోడు తిట్టచ్చు. కానీ అది సంస్కారం కాదు కదా. మనం ఏ స్థాయి ఉన్నా మా స్థాయితో మాట్లాడటం మంచిది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రేపు 29లో వైఎస్ఆర్సీపీ వస్తుంది. మీకు అందరూ కూడా తగిన మూలు ఉంటుంది, ఇక మర్చిపోకండి. ఇక్కడతో ఇది ఆగేది కాదు, ఇది ఆరంభం మాత్రమే. మీరు చేసిన దానికి ఇక్కడి నుంచి లెక్క పెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు గడుస్తుందో, ఎవరు ఎట్లా చేస్తున్నారో కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంక రేపు 29లో మీకు అందరూ కూడా తగిన మూల్యం చెల్లిస్తామని సెలవు తీసుకుంటాం. గత ఎలక్షన్లో ఎన్డీఏ కూటమిలో అయినటువంటి ముఖ్యులైనటువంటి చంద్రబాబు నాయుడు కానీ, జనసేన పవన్ కళ్యాణ్ కానీ, మిగతా వాళ్ళు కానీ ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? మేము సూపర్ 6 అంటే అన్నదాత సుఖీ అంటే సూపర్ 6 పథకాల్లో మేము ఇస్తాము అని మాటించి మాయ మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. అధికారం వచ్చిన సంవత్సరం అయినా కూడా మీరు ఏ పథకాన్ని సూపర్ 6 ఏ పథకాన్ని అమలు చేయాలి. ఒక సంవత్సరం పాటు నెట్టేశారు దాన్ని. అయినా మా జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సరం వాళ్ళకి అవకాశం ఇద్దాం, వాళ్ళు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు అని మనకు ఒక సంవత్సరం వాళ్ళకి అవకాశం ఇచ్చి తర్వాత ప్రతిపక్షంగా మన బాధ్యత ప్రజాస్వామ్యంలో అధికార పక్షం అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి ప్రజలకి అధికారంలోకి వచ్చారు. మీరు చెప్పినటువంటి వాగ్దానాలని హామీల్ని నెరవేర్చినప్పుడు అడిగేటువంటి హక్కు ప్రతిపక్షంగా మా జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఆయన చాలా ఓర్పుతో సమయంతో ఒక సంవత్సరం కూడా అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేలు కూడా ఒకటే మాట చెప్పాడు, ఒక సంవత్సరం చూద్దాం, తర్వాత మా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలు నెరవేర్చినప్పుడు మనం అడగదాము, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి తీసుకోబోతాం అనేటువంటి విషయం మా ఎమ్మెల్యేలు అందరి నాయకులకి అంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలకి చెప్పాడు. దానిలో భాగంగా మా గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రసన్న కుమార్కి చాలా సమయంలో ఎక్కడ కూడా ముందుకు రాల. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే గవర్నీల ప్రశాంతమ్మ బుచ్చిలో మాట్లాడుతూ గతంలో మేము చేసినట్టు అభివృద్ధి పనులను వాళ్ళు చెప్పుకుంటూ మేము చేసామని చెప్పుకుంటూ అందరితో పోకుండా వ్యక్తిగతంగా మా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడారంటే అతను ఆర్థికంగా అందరి దగ్గర అప్పులు తెస్తారు, అందరిని మోసం చేశాడు, అందరి దగ్గర అప్పులు తీసుకుని అని వ్యక్తిగతంగా విమర్శించిన కారణంగా మా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరులో కళ్యాణ మండపంలో కౌంటర్ ఇవ్వడం జరిగింది. ముందుగా మా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శ చేయలా, ముందు చేసింది మీరు. ఏదైనా ఉంటే మీరు మా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైనా అవినీతి జరిగి ఉంటే ఏం చేస్తుంటే మీరు సాక్ష్యాలు ఉంటాయి, మీకు అధికారం మీ చేతుల్లోనే ఉంది, మీరేదో చేయాలి. కానీ వ్యక్తిగతంగా ఆయన అప్పులు తెచ్చారు అని వ్యక్తిగతంగా మీరు మాట్లాడిన కారణంగా మా ప్రసన్న కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చే భాగంగా కొన్ని పదాలు వాడాడు. అంతే తప్ప మీకు మీ కావాలని ముందుగా మా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన విషయం కాదు. కానీ ఆ విషయాన్ని లేపింది ముందు మీరే. కాబట్టి ప్రసన్న గారు దాన్ని గమనించాలా. అదేగా మా ప్రసన్న కుమార్ రెడ్డి ఆమె అంది అప్పులు తెచ్చాడు అక్కడ ఇక్కడ ఆమె చెప్తా ఉంది అంటే అవినీతి చేసి ఆయన మామూలుగా 6 సంవత్సరాలు 6 పీరియడ్లు దాదాపు అంటే 6 ఏళ్ళు 30 ఏళ్ళు, వాళ్ళ నాన్నగారు దాదాపు 3 సంవత్సరాలు 15 దాదాపు 45 ఏళ్ళు మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేశారని మీరే చెప్తున్నారు. మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించాలా? జిల్లాలోకే మీకన్నా
ఇంకా పెద్ద కుటుంబాల కన్నా కోట్లు సంపాదించి కట్టించి జిల్లాని సాధించే స్థాయిలో ఉండాలా. కానీ లేరు కదా వాళ్ళు. నిరంతరం ప్రజల కోసమే పనిచేశారు కానీ ఎక్కడ అవినీతి చేయలే. మీరేమన్నా అవినీతి చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. అవినీతి చేసి కోట్లు సంపాదిస్తే మళ్ళీ అప్పులు ఎందుకు తీసుకుంటాడు? అవినీతి చేసి కోట్లు ఇన్నే 45 ఈ రోజు మామూలు మీకు తెలుసు ఇప్పుడే రాజకీయాల్లో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేస్తేనే 4-5 కార్లు, 4-5 విద్యా సంస్థలు, 4-5 రాజ్యాలు అన్నీ కట్టించి 1000 కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు మామూలుగా. కానీ 45 సంవత్సరాలు మంత్రిగా ఎమ్మెల్యేగా పని మా ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్ని కోట్లు కూడా మీకు తెలియదా? ఎన్ని కోట్లు అక్రమంగా సంపాదించారు మీరు చెప్పగలరా? ఎన్ని అవాస్తవ మాటలు మీరు మాట్లాడిన కారణంగా మా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడేటువంటి సందర్భంలో కొన్ని మాటలు దొరికిన రాజకీయాల్లో ప్రతి విమర్శలు సహజం. అవి మామూలు ప్రజాస్వామ్య సహజం. దాన్ని మీరేం చేయాలా? ఏదైనా ప్రతి విమర్శ చేయడంలో ఏదైనా తప్పు దొరికినట్టు మీరు చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి. కానీ అధికారం ఉందని అన్యాయంగా 40 సంవత్సరాల ప్రజల సేవలు నిమగ్నమైతే ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసమని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ఇది న్యాయమని అడుగుతామని గమనించండి. ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబం అంటే ప్రజలకు సేవ చేసింది కానీ వెన చేసుకున్న కుటుంబం కాదు. ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి కుటుంబం. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలోచించి ఆయన విధంగా ఇంటి మీద అందరూ దాడి చేసి సీసీ ఫుటేజీలు అన్నీ ఉన్నాయి. పోలీసులు వస్తున్నారు, చూశారు, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. పెద్ద అని చెప్తాడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు. ఏమంటాడు? తప్పు ఎవరు చేసినా, అన్యాయం ఎవరు చేసినా, మా పార్టీ వారైనా మేము శిక్షిస్తామని చెప్తాడు ఆయన. కానీ కిందటువంటి మీ వాళ్ళకి ఇది సమంజసమని అడుగుతా ఉంటారు. కాబట్టి మీరు గౌరవనీయమైనటువంటి జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు అయితేనేవి, ఎస్పీ గారు అయితేనేవి, జాయింట్ కలెక్టర్ అయితేనేవి, అందరూ ఆయనటువంటి ముఖ్యమంత్రి వారు చంద్రబాబు గారిని గమనించండి. మీరే చెప్తా ఉన్న ప్రజల్లో నిరంతరం మీరేమని చెప్పి ప్రజల్లో కలిసి వాళ్ళు రాజకీయ అరాజకాలు చేశారు, వీళ్ళ మీద దాడి చేశారు, కాబట్టి ప్రజలు మా కోర్టు ఏంటని మీరు పదే చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటని నేను అడుగుతా ఉన్నాను. మీ ఎమ్మెల్యేలు కానీ మీ నాయకులు కానీ మీరు చేస్తున్నది ఏంది అని దీన్ని మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారని నేను అడుగుతూ ఉంటా. కాబట్టి ఎన్ని రాజకీయాల్లో సహజం, కానీ దీన్ని కట్టుకొని ప్రతిపక్షంగా అడిగేటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మాకు కల్పించింది. దాన్ని మీరు గౌరవించాలి. కానీ దాడులు చేయడం అనేది అసమంజసం. దీన్ని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.